వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే ఆలూతో శాండ్విచ్ చేస్తున్నానండి, బ్రెడ్ శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తారండి. ఆలు 2 తీసుకున్నాండి, ఒక ఆనియన్, చీజ్, చిల్లీ, గరం మసాలా, ఉప్పు, కారం, బ్రెడ్. ఉడికించుకోవాలండి. నేను దీన్ని 4 ముక్కలుగా చేసి ఉడికించుకుంటానండి. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టాలి. ఇవి ఉడికేసరికి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అక్కడ ఆలు ఉడుకుతున్నాయండి, ఈ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదండి. అయిపోయిందండి, ఇది గట్టిగా చేస్తున్నా. దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, గ్రీన్ చిల్లీ, కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసుకున్నాను. ఈ స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కొంచెం సాస్ రాస్తుందండి బ్రెడ్కి. ఒకవైపే రాసుకోండి బ్రెడ్కి సాస్. టమాటా సాస్ రాస్తుందండి. బ్రెడ్కి ఆలు స్టఫ్ పెట్టుకుందండి. కొంచెం ఒక స్లైస్ వేస్తున్నా. ఆలు స్టఫ్ పెట్టిన దానిపైన పెడుతుందండి. నేను ఇప్పుడు శాండ్విచ్ మేకర్లో చేస్తున్నాను. కానీ ఇప్పుడు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి, లేకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను నెయ్యితో చేసుకుంటున్నా. ఇది గ్రీన్ లైట్ రాగానే శాండ్విచ్ కుక్ అయిపోయినట్టేనండి. అది శాండ్విచ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. శాండ్విచ్ ట్రై చేస్తుందండి. తినే అలా ఉందో చెప్తా. సూపర్ కూల్ ఉందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.